ఈరోజు ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాగార్జున గారు వచ్చేసి క్లీన్ మెంబర్స్ అంతా నిల్చోమంటే, అంటే సారీ క్లీన్ చీఫ్స్ నిల్చోమంటే నిల్చొని, నేను కాదు ఈరోజు మీరే వాళ్ళ గేమ్ ఎట్లా ఆడిలో చెప్పమంటే, ఫస్ట్ యష్మి టీంతో మొదలు పెట్టమంటాడు. యష్మి టీం వాళ్ళు అభయ్ని వెళ్ళి, అంటే గ్రీన్ ఆర్ రెడ్ ఫ్లాగ్ లెక్క ఇట్లా ఉంది, గ్రీన్ దాంట్లో అభయ్ది పెడుతుంది. ఫస్ట్ అభయ్కి ఏమని చెప్తుందంటే, గేమ్ మంచిగా ఆడాడు అంటే మంచిగా ఆడాడు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా ఆడాడు, మరి విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తాడు. విష్ణుప్రియ ఏమో చెప్తుంది అన్నట్టు, నన్ను ఇట్లా అన్నయ్య ఒక పాయింట్ ఆఫ్ టైంలో నెట్టేసిండు, కాకపోతే అన్నని నెట్టలే అని అంటుండు అని అంటే, సరే చూద్దాం అని అంటాడు. మేబీ వీడియో పెడతారు కావచ్చు. ఇంకా పృథ్వీది పెట్టి, పృథ్వీ ఏ టాస్క్ ఆడినా 100% ఇచ్చి ఆడిసేరట. మంచిగా అడుగుతాను నాకు అర్థం సరే, మరి వ్యాక్స్ అని అది 100% అని అసలు ఎట్లా అంటారో నాకైతే అర్థమవుతుంది. ఎవరిదైనా చెడతొబ్బుకుంటూ ఆడిండు కానీ ఆయన 100% చెడు ఆడిండు. ఓహో ఏమైనా అందరినీ చెడగొట్టుడే 100% కదా, అట్లయితే 100% ఆడినట్టే. ఇంకా అంటాడు ఆటలో ఆడకూడని ఎఫర్ట్స్ అన్ని వాడుతున్నావు, సో జస్ట్ హోల్డ్ యువర్ టంగ్ అని చెప్పేసి. మనకైనా ప్రోమోలు ఇట్లా చించి అని బీజేం లేసి చెప్తారు కానీ ఆడమెల్లని చెప్పుంటాడు. ఆయన గట్టిగా అయిపోయినా ఇప్పుడు ఏం కాదు, చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం మొత్తం. ఇంకా ప్రేరణ అది రెడ్ దాంట్లో పెడుతుంది, మంచి పని చేసింది ప్రేరణ, నాకు అట్లనే కావాలి, వాళ్ళు చెప్పింది తిన్నది కదా. ఇప్పుడు వెళ్ళి మంచిగా రెడ్గా పెట్టి సంచాలకుగా కొంచెం కన్ఫ్యూజ్ చేసింది అని అంట. నాకు సరే అంటాడు, మీరు ఆమె కన్ఫ్యూజ్ అయిందా, మీరు అందరూ కలిసి కన్ఫ్యూజ్ చేశారా అని మంచిగా అన్నాడు. ఇంకా అంటాడు సంచాలకుగా ఈ పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, నీది మణికంఠ సీత విషయంలో 250 grams అది ఉంటుంది కదా, దాంట్లో ఏమంటున్నా అంటే మణికంఠలు ఇస్తాడు. అప్పుడే సార్ నేను అడిగాను సార్, అడిగితేనే తీసుకుంటా అని చెప్పింది, తర్వాత నేను తీసుకోలేదు అని అంటే, లేదు సార్ నేను తీసుకోలేదు అంటది. సరే తీసుకుంటుంది అని అన్నాడని అతను, తీసుకోవాలని నువ్వు కదా, వీడియో చూద్దామని వీడియో ప్లే చేస్తాడు. చేసేతోనే అక్కడ సీత అడుగుతుంది యాక్చువల్గా, ఆమె ఇట్లా చెప్తుంది, ఎవరు తొందరగా వెళ్తే ఎవరు ఎక్కువ చేస్తే ఎవరు కరెక్ట్గా ఉంటా అంటే, నియర్ బై ఉన్న తీసుకుంటావు కదా అని సీత అడిగితే తీసుకుంటా అంటది. ఇప్పుడు పాప దొరికిపోయింది కదా, ఇక దొరికిపోయిన తర్వాత ఏడుస్తున్నట్టు. అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు 5 members ఉన్నారు కదా సార్, వాళ్ళు గెలవాలని అనుకున్నాట. నీ అమ్మ మహానటి సావిత్రి ఉంటే చచ్చిపోయింది నిజంగానే పాపం. ఏం యాక్టింగ్, అంత స్పాంటేనియస్ ఏడుపు ఎట్లా వస్తుంది, ఆమెకి ఏదో 2 చుక్కలు 3 చుక్కలు వస్తున్నట్టు వీళ్ళకి కూడా టన్నులు ఏడుపు వచ్చేస్తుంది అన్నాడు సడన్గా. దండంరా బాబు మీకు, ఎంత కన్నింగ్, ఎవరైనా నిలిస్తే పాపం అనిపిస్తుంది కానీ సరే వాళ్ళు గెలవాలని చేసినాం అనుకుందాం, ఓకే. దాంట్లో నీ డిసిజన్ అట్లుంది. తర్వాత నెక్స్ట్ యాపిల్ తెచ్చిండు కదా, అంటే టమాటాలలోకి వెళ్ళి యాపిల్ తీయాలి అంటే యాపిల్ తెచ్చిండు. ఓహో సీత తేలే కాబట్టి అట్లా, సీత ఒకవేళ తెచ్చుంటే ఇది యాపిల్ కాదు ఇదే యాపిల్ అని వేసేదేమో, పాపం వాళ్ళు గెలవాలి కదా. ఎంత అసలు అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఎంత ఘోరంగా ఆడుతున్నారు రామ. చూసేటోళ్ళకే ఘోరం అంటే చూసేటోళ్ళు అంత పిచ్చులలా కనిపెడుతులేమో యష్మికి వాళ్ళ టీంకి అందరికీ. అట్లా ఎట్లేడిపోతుంది అమ్మ నీకు, అమ్మ బాబా. ఇక సార్ అంటారు మంచిగా అంటారు, మరి అదేదో అప్పుడే ఫస్టే చెప్పుండొచ్చు కదా అంటే, సరే నువ్వు నిజంగా వాళ్ళు గెలవాలి అనుకున్నావు, అదేదో ఫస్టే చెప్పొచ్చు కదా, చెప్పకుండా నేను చెప్పలేదు అంటది. దొరికిపోయినాకనేమో ఇట్లాంటివి. అదే అమ్మ ప్రోమో. మీకేమనిపించింది యష్మి ఏడుపు గురించి కామెంట్ చేసి చెప్పండి. అట్లనే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.